హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 Telugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్యాగ్ వాళ్ళది ఒక ట్యాగ్ రౌండ్ వాచ్ అనేది స్మార్ట్ వాచ్ అనేది బుక్ చేయడం జరిగిందండి. ఇది మా సిస్టర్ కోసం తీసుకున్నాం. అదేవిధంగా ఇది క్రోనోస్ లైట్ అని చెప్పి ఉంటుంది ట్యాగ్ యొక్క మోడల్ వచ్చేసరికి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అలర్ట్స్ అనేది ఉంది, డైలీ యాక్టివిటీ ట్రాకర్స్, అదేవిధంగా స్లీప్ ట్రాకింగ్ అనేది ఉంది. అదేవిధంగా 1.3 క్రిస్టల్ క్లియర్ స్క్రీన్ అనేది ఉంది. అదేవిధంగా 240x240 పిక్సెల్స్ HD రిజల్యూషన్ అనేది ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ 500 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. 1000+ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అదేవిధంగా 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, 60+. అదేవిధంగా ఇన్ యాప్ GPS ఉన్నాయి, అంటే GPS అనేది యాప్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్బిల్ట్ గేమ్స్ అని ఉన్నాయి, అంటే ఇన్బిల్ట్ గేమ్స్ అనేవి ఉన్నాయి. ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది. క్యాలిక్యులేటర్ కూడా మనం ఇందులో వాడుకోవచ్చు. అదేవిధంగా మైండ్ఫుల్ బ్రీతింగ్ అనేది కూడా ఉంది. అదేవిధంగా IP68 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్, అంటే మనకు డస్ట్లో కానీ వాటర్ ప్రూఫ్ కానీ మనకు ఉందండి. మనం వాటర్ తాడినా కూడా మనకి వాచ్కి ఏం కాదు. అదేవిధంగా హైడ్రేషన్ రిమైండర్ అని ఉంది. అదేవిధంగా సెడెనటరీ రిమైండర్ అని కూడా ఉంది. అదేవిధంగా సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఏం లేదండి. ప్రస్తుతం చూడండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ద నెక్స్ట్ ఈజ్ నౌ అని చెప్పి ఉందండి. వాచ్ అనేది ఈ విధంగా ఉంటుందని మనకి ఇక్కడ మోడల్ అనేది చూపెడుతున్నారు. సింపుల్గా ఏం లేదు, కవర్ అనేది మనం బ్రేక్ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ చేసిన తర్వాత లోపల కంటెంట్ అనేది ఏమున్నాయని చెప్పి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ బాక్స్ అనేది సింపుల్గా ఏం లేదు, ఈ విధంగా అన్నట్లయితే మనకు సరిపోతుంది. ఇక్కడ మనకు ఒక ఫస్ట్ ఇందులో ఇచ్చారండి. మనకి ఏంటంటే మనకు ఒక స్మార్ట్ వాచ్ యొక్క వీడియో ఇది QR కోడ్ను స్కాన్ చేసినట్లయితే మనకు ఒక వీడియో అనేది ప్లే అవుతుంది, అంటే ఏ విధంగా ఉంటుంది వాచ్ అనేది చెప్పి. అదేవిధంగా హ్యాపీ, ఇది మనకు వారంటీ కార్డు లెక్క అన్నట్టు. ఇది రివార్డ్స్, అంటే రివార్డ్స్కు సంబంధించినది మనకు ఒక QR కోడ్ ఇచ్చారు. అదేవిధంగా ఒకటి యూజర్ మాన్యువల్, అంటే మనకు యాప్ను ఏ విధంగా వాడుకోవాలి అని చెప్పి యాప్ ద్వారా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అంటే వాచ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఏందని చెప్పి మనకు టోటల్ డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటాయి. మీరు ఇక్కడి మీరు చేసుకోవచ్చు సింపుల్గా. ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒకటి ఛార్జర్ అనేది ఇచ్చారండి. దీనికి సంబంధించింది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఛార్జర్ అండి. ఇది మనకు ఖాళీ సింపుల్గా ఏం లేదు, అక్కడ మనం ఈ వాచ్కి అటాచ్ చేయగానే మనకు మ్యాగ్నెటిక్ కాబట్టి వాచ్ అనేది అతుక్కుంటుంది, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే బాక్స్లో ఏం లేదు. నెక్స్ట్ అనేది ఇక్కడ వాచ్ ఉందండి చూడండి. ఇక్కడ మనకు ఒక ర్యాపర్ తోటి ఇచ్చారు మనకి ఇక్కడ స్క్రీన్ మీద. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హార్ట్ మానిటరింగ్కు సంబంధించిన దానికి కూడా ఒక స్టిక్కర్ అనేది ఇచ్చారు. ఇదే అండి మ్యాగ్నెటిక్ ఛార్జరు. ఇక్కడ ఛార్జర్ పెట్టినట్టయితే మనకు ఛార్జర్ అనేది అవుతుంది. చూసుకున్నట్టు సిలికాన్, అంటే మనకు ట్రిప్స్ అనేది ఇచ్చారు చూడండి. ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇక బాక్స్లో చూసుకున్నట్టయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఈ బాక్స్ అనేది నేను పక్కన పెట్టేస్తాను ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇక్కడ వాచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఏం లేదు, వాచ్ ర్యాపర్ అనేది తీసేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా బ్యాక్ సైడ్ ర్యాపర్ అనేది తీయడం జరిగింది చూడండి. ఇక్కడ మీరు ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు ఉందండి ర్యాపర్ అనేది చూడండి. ఇక్కడ ట్యాగ్ అని చెప్పి ఉంది, దీన్ని కూడా మనం తీసి రిమూవ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ లేట్ చేయకుండా మనం వాచ్ అనేది ఒకసారి ఆన్ చేద్దామండి. ఆన్ చేస్తే మనకు డిస్ప్లే అనేది ఏ విధంగా వస్తుందని మీకు చూపెడతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాగ్ అని చెప్పి వచ్చింది చూడండి. మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది వాచ్ ఫేసెస్. ఇట్లా సైడ్కి ఇట్లా రైట్కు స్వైప్ చేసినట్లయితే స్పాట్ మన స్టాప్ వాచ్, SPO2, అదేవిధంగా బ్రీత్, కెమెరా, ఇంకోటి ఫైండ్ ఫోను, అదేవిధంగా స్క్రీన్ స్లీప్ అంటే ఎన్ని సెకండ్లకు డిస్ప్లే అనేది ఆఫ్ కావాలని చెప్పి ఇక్కడ మనకు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఒక 6 సెకండ్స్ అని పెట్టుకుందాం సపోజ్. ఆ తర్వాత వాచ్ ఫేస్లు అండి. ఇట్లా వాచ్ ఫేస్లు వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా మనకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఇట్లా ఈ విధంగా కొన్ని ఇంకా యాప్లోకి వెళ్ళినట్లయితే చాలా
వాచ్ పీసెస్ ఉంటాయి. మనం యాప్ ద్వారా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ 24 అవర్స్లో రన్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 1322 అని చెప్పి చూపెడుతుంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే స్మూత్ కూడా ఉందండి, టచ్ అనేది పర్లేదు. ఈ క్యాలిక్యులేటర్ ఉంటుంది ఇందులో, అదేవిధంగా రీసెట్ ఉంటుంది, పవర్ ఆఫ్ ఉంటుంది, ఇంకా ట్యాగ్ నియో యాప్ అని చెప్పి ఉన్నది. అదేవిధంగా మనకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే దీని యొక్క డీటెయిల్స్ అనేది మనకు చూపెడతారు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది కూడా ఉంది మనకు. ఇట్లా ఈ విధంగా మనం క్యాలిక్యులేటర్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత గేమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఈ గేమ్ ఏందో నాకు అర్థం కాదు, ఈ చిన్న డిస్ప్లేలో ఎట్లా గేమ్ ఆడతారో తెలియదు, కానీ ఇట్లా గేమ్స్ కూడా ఆడవచ్చు ఇందులో. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ చేస్తే నోటిఫికేషన్స్ అంటే నో మెసేజెస్ అంటే మెసేజెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ చూసుకోవచ్చు. అదేవిధంగా పైనుంచి వెళ్ళి ఇట్లా అన్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సైలెంట్ మోడ్ ఇక్కడ చూడండి, సైలెంట్ మ్యూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రైట్నెస్ అనేది మనం ఎంత బ్రైట్నెస్ కావాలని చెప్పి కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా టార్చ్ లైట్ అండి, ఇది మనకు టార్చ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మోర్కి వెళ్తే సేమ్ ఇదే విధంగా మనకు టోటల్ యాప్స్ అప్లికేషన్ అంటే మనకు టోటల్ సెట్టింగ్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కింద నుంచి పైకంటే ఏమైనా వస్తుందా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే స్లీపు, స్పోర్ట్స్ సంబంధించినవి, అదేవిధంగా బీపీఎం, అదేవిధంగా ఇక్కడ మనకు టైమర్ అండి, అదేవిధంగా యాప్ అప్డేటు, వెదరు అంటే వెదర్, ఇది మ్యూజిక్ లాస్ట్ అండి, మ్యూజిక్ అనేది బ్లూటూత్ కనెక్ట్ లేదని చెప్పి చూపెడుతుంది చూడండి ఇక్కడ మనకు. ఈ విధంగా మనకి ఇందులో యాప్లో ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు సింపుల్గా ఏం లేదండి, ఒక్కసారి మొబైల్కి పేర్ చేద్దాం. పేర్ చేసిన తర్వాత మనకు మొబైల్లో ఎలాంటి ఆప్షన్స్ అనేవి ఉన్నాయని ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ చూసుకున్నట్లయితే మనకు మొబైల్లో ఒక అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ట్యాగ్ నియో అని చెప్పిన అప్లికేషన్ ఉంటుందండి. ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు మీ యొక్క మెయిల్ తోటి కానీ మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నేను కనెక్ట్ అనేది డివైస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. దీనిపై క్లిక్ చేస్తున్నాను. పేరింగ్ అనేది అవుతుందండి. పేరింగ్ అనేది అయిపోయింది. పేరింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది చూడండి. ఇదంతా కన్ఫర్మ్ అప్డేట్ అనేది వచ్చిందంట. అప్డేట్ అనేది చేద్దాం. ఇక్కడ క్లిక్ టు అప్గ్రేడ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ అనేది సక్సెస్ అయింది. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పర్మిషన్ అని అడుగుతుంది, ఇచ్చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బ్యాండ్ ఐక్యూ ఆటో స్టార్ట్ అని చెప్పి ఉంటుంది. ఆటో స్టార్ట్ క్లిక్ చేసుకొని మనం ఆటో స్టార్ట్లో పెట్టుకున్నట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాచ్ ఫేసెస్లో చూడండి, వాచ్ ఫేసెస్ అని చెప్పి ఉంటుంది. చాలా కొన్ని వందల వాచ్ ఫేసెస్ అనేవి ఉంటాయి. ఇది అంతా మనకు మొబైల్లో ఉన్న వాచ్ ఫేసెస్ అండి, అంటే మనకు వాచ్లో ఉన్న వాచ్ ఫేసెస్ అండి ఇవి. ఇప్పుడు మోర్లోకి వెళ్ళినట్లయితే ఇంకా చాలా వాచ్ ఫేసెస్ ఉంటాయి. చూసుకున్నట్లయితే ఇవన్నీ వాచ్ ఫేసెస్ అండి, మనకు చాలా ఉంటాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఒకటి చూసుకున్నాం, మంచిగా ఉంది, సింకింగ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇది ఒకటి చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, కన్ఫర్మ్ అని చెప్పని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసుకోండి. మొత్తం అక్కడ వాచ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది వాచ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది వాచ్ ఫేసెస్ అనేది. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే కాల్ రిమైండర్ అని చెప్పి ఉంటుంది. కాల్ రిమైండర్ అంటే ఏం లేదండి, మన కాల్ వచ్చినప్పుడు మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ యాప్ అలర్ట్స్ అంటే ఏ అప్లికేషన్స్కి అయితే మనం మెసేజ్ కానీ నోటిఫికేషన్స్ కానీ రావాలని చెప్పి అనుకుంటామో అది రావడం కోసం అనేది ఇది ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు పర్మిషన్ ఏమంటుంది, పర్మిషన్ అనేది ఇచ్చేయాలి. ట్యాగ్లో అలో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఏ అప్లికేషన్స్కి అయితే మనం నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటామో ఆ అప్లికేషన్లకు సంబంధించిన మెసేజెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ మనకి ఇందులో వస్తాయి. ఈ విధంగా
అదేవిధంగా ఇక్కడ అలారం కూడా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ అలారం సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సెడెంటరీ రిమైండర్ అని చెప్పి ఉంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి అంటే స్టార్ట్ టైము ఎండ్ టైం అని చెప్పి ఈ విధంగా వాడుకోవచ్చు మనం. ఇది ఒక ఆప్షన్ ఉంది. అదేవిధంగా గోల్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే మనం ఎన్ని కిలోమీటర్ నడవాలి, మా క్యాలరీస్కి ఇన్ని బర్న్ కావాలని చెప్పి ఒక గోల్ అనేది పెట్టుకుంటే మనకి ఇది చూపెడుతుంది. మీరు అన్ని కిలోమీటర్ నడిచారు, మీరు ఎన్ని స్టెప్స్ వేసారు అని చెప్పి అన్నట్టుగా. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యూజిక్ కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ సాంగ్ కానీ మన సౌండ్స్ కానీ పెట్టుకోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా టైం ఫార్మాట్ వచ్చేసరికి మనం 24 hours పెట్టుకోవద్దండి. 13, 12 ఇట్లా చూపెడుతుంది. అదే 12 hours పెట్టుకున్నాం అనుకో, మనకు టైం అనేది రెగ్యులర్గా 1:01 PM అని చెప్పి లేకపోతే AM అని చెప్పి ఈ విధంగా చూపెడుతుంది. ఫైండ్ వాచ్ అని చెప్పి ఇట్లా ముట్టుకున్నట్లయితే మనకు వాచ్ అనేది ఎక్కడ ఉందనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చూడండి, వైబ్రేట్ అవుతుంది. మనకు ఇక్కడ వాచ్ ఎక్కడ ఉందని చెప్పి తెలిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే డూ నాట్ డిస్టర్బ్ అంటే మనకు రాత్రిపూట ఇట్లా టైం సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఈ రాత్రి మనకు ఈ టైం నుంచి ఈ టైం వరకు మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు వాచ్ నుంచి వెళ్ళి అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా ప్రైస్ అండ్ డిస్ప్లే అని చెప్పి ఉంటుంది. అంటే మనకు ఇట్లా చేతి తిప్పినట్లయితే మనకి ఈ విధంగా మనకు డిస్ప్లే అని వస్తుంది, మనకు టైం చూపెడుతుంది. అది ఎన్నిటి వరకు నుంచి వెళ్ళి ఎన్నిటి వరకు అనేది ఉండాలని చెప్పి మనకి ఇక్కడ చూపెడుతుంది. మనం ఎప్పటికి ఉండాలని చెప్పి అనుకుంటాం కాబట్టి అంత సెలెక్ట్ చేసుకోవాలి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే డైనమిక్ హార్ట్ రేట్ ట్రాకింగ్. ఇప్పుడు హార్ట్ రేటు మనకు ఇక్కడ వాచ్ పెట్టుకున్నట్లయితే మణికట్టుకు మనకు హార్ట్ రేట్ అనేది మనకు చూపెడుతుంటుంది ఈ విధంగా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమెరా అండి. మనం కెమెరాని కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఇలా యాప్లో ఒక కెమెరా యాప్ ఉంటుంది. మనం ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ ఫోటో పడుతుంది. సింపుల్గా ఏం లేదు, షేక్ ఆర్ క్లిక్ టు టేక్ ఏ ఫోటో అని ఉంది ఇక్కడ చూడండి మన వాచ్ మీద. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఫిర్మ్వేర్ అప్డేట్ అనేది చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అప్డేట్ అనేది ఇంతకుముందే చేసినాం. ఈ విధంగా వాచ్ ఫేసెస్లో ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గోల్ సెట్టింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సింపుల్ ఏం లేదు, ఫోన్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ చూపెడుతుంది. ప్రస్తుతానికి ఇంత ఈ యాప్ గురించి. ఫ్రెండ్స్, ఈ వాచ్ ఒక 900 రూపాయలు పెట్టచ్చు అని చెప్పి అనుకుంటే రౌండ్ వాచ్ కావాలనుకున్న వాళ్ళు పెట్టచ్చు. ఇంకొక 200-300 వేసుకుంటే మంచి వాచ్ వస్తుంది. ప్రస్తుతానికైతే 900కి ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది, తీసుకోవడం జరిగింది. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయరు. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.